ఉండే వస్తువులు చెప్పాలి, అక్కడుండే విషయాలు చెప్పాలి, ఇక్కడ ఉండే విషయాలు చెప్పాలి. వీటి రెండిటికి పోలిక చెప్పాలి. అవి ఇక్కడ ఎలా ఉన్నాయో చెప్పాలి, ఇవి అక్కడ ఎలా ఉన్నాయో చెప్పాలి. ఇంద్రియాణి విరాట్ రూపే భాంతి తస్య సురాఖ్యాని. విన్నారు? ఇంద్రియాణి విరాట్ రూపే భాంతి తస్య సురాఖ్యాని. ఇంద్రియాలు దేవతా రూపంగా ఉన్నాయి మన శరీరంలో. ఎట్లా? ఇది బయట ఉన్నారు దేవతలు. మరి ఈ దేవతల్ని మనం లోపలే చూసుకోవాలి, చూసుకోలేకపోతున్నాం. బయట చూడాలి, బయట చూస్తున్నాం. అంటే అందుకనే మనం అండము, పిండాండము, బ్రహ్మాండము అని పిలిచేది. ఏది పిండాండములో ఉందో అదే బ్రహ్మాండంలో ఉంది, ఏది బ్రహ్మాండంలో ఉందో అదే పిండాండంలో ఉంది. దీనంతా చెప్పడం కోసము తన్మాత్రలు అనే ఒక విషయాన్ని తీసుకొస్తారు. ఇది ఒక పెద్ద పట్టి. పురాణాల్లో ఎక్కడైనా సరే శాస్త్రంలో పెద్ద పట్టి ఇది. దీని నుంచి, ఈ తన్మాత్ర నుంచి ఈ ఫలాన, ఇది భగవంతుడు మనకి మాత్రాస్పర్శాస్తు కౌంతేయ అనేది దాని అర్థం అదే. మాత్రాస్పర్శ అంటే ఏమిటి అని అర్థం అదే. సో ఇలా ఈ రసతన్మాత్ర, శబ్ద తన్మాత్ర, ఇవన్నీ సూక్ష్మము, స్థూలము, చాలా పెద్ద వ్యవహారం అది. సృష్టి క్రియ అనేది చాలా పెద్ద వ్యవహారం. ఎలా అయింది అనంటే, ఇలా భగవంతుడి నుంచి అయింది అనంటే మరి ఎట్లా మనకు అర్థమవుతుంది? ఎలా అర్థమవుతుంది? ఏమండి ఈ కుండ ఎట్లా తయారైంది అని అంటే, కుండలు తయారు చేసేవాడు తయారు చేశాడు, అవి బాగానే ఉంది. ఎట్లా తయారు చేశాడు? ఏ నిమిత్తంతో తయారు చేశాడు? ఏ ఉపాదానంతో తయారు చేశాడు? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయిగా. ఏం వస్తువులు వాడాడు, ఎంతసేపు వాడాడు, ఎంత సమయం పట్టింది, ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి కదా. దీని ముడిసరికి ఏమిటి, దీన్ని ఎలా ఇలా ఘటనలాగా తయారవటానికి ఇది ఏం చేశాడు, ఇవన్నీ చాలా ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకన్నిటికీ సమాధానం అడిగాడుగా ఆయన. సృష్టి స్థితి లయాలు ఎట్లా అవుతాయ్యా అనంటే, మనము సులభంగా మనకి అర్థం కావటానికి మనం తెలుసుకోవాల్సింది, భగవంతుడి నుంచి సృష్టి అంతా అవుతోంది, ఈశ్వరుడి నుంచి ఈ సృష్టి అంతా అవుతోంది. మాయని అధీనంలో పెట్టుకున్న ఈశ్వరుడి నుంచి ఈ సృష్టి అంతా అవుతోంది. అది మాయకు ఆయన అధీనంలో లేడు, మాయను తన అధీనంలో పెట్టుకున్నాడు. మాయా శబలిత బ్రహ్మ. ఆయన సగుణ బ్రహ్మ, నిర్గుణుడు కాదు, ఆయన సగుణ బ్రహ్మ. కాబట్టి ఈ వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఆయన నుంచి ఈ సృష్టి అంతా కూడా వచ్చింది అని గుర్తుపెట్టుకోండి. అది మనస్సులో దృఢం చేసుకుని ఆ భక్తిని పెంచుకోండి. ఈ సృష్టి అంతా కూడా భగవంతుడి సృష్టి అనేదాన్ని బాగా చక్కగా మనస్సులో పెట్టుకోండి. అప్పుడు దేనికి ఏమి విలువ అనేది మనకు అర్థమవుతుంది. లేకపోతే మనకు తెలియదు. మనమే గొప్ప అని అనుకుంటూ ఉంటాం. ప్రపంచంలో అందరూ గొప్పే, అన్నీ గొప్పే. అది అనుకోకపోతే మనం తెబ్బ ఏమైపోతాం? తెప్పలోకి వెళ్ళిపోతాం. అందరూ గొప్ప అనుకోకపోతే మనకు గతి తిప్ప, లేకపోతే చెప్ప. మహానుభావుడు ఆయన వాసుదేవ స్వామి చెప్పుని వాడుకున్నాడు. మనకు అది కూడా చేత కాదు. చెప్ప ఇస్తే పడేస్తాం మనం. అంటే చెప్పునా, మా పెద్ద చెప్ప అంటాం. మా టెంకాయ చెప్ప పెద్ద చెప్ప అని దేవస్థానానికి వెళ్ళి పోట్లాట. వేలాది మంది ఉంటారు. చాముండి కొండ వెళ్తున్నారు దర్శనానికి. ఓ బుట్ట పట్టుకొస్తుంది ఆవిడ. ఆ బుట్టలో ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇస్తాడు పాప. ఆ రద్దీలో కూడా కొబ్బరి చెప్పి ఇచ్చాడే సంతోషపడాలి, కొబ్బరి మొక్క వచ్చినా సంతోషపడాలి. కానీ ఈవిడికి అక్కడ తృప్తి ఉండదు. నా చెప్ప ఇది కాదు అంటుంది. నువ్వే సైన్ చేసి ఇచ్చావమ్మా చెప్ప మీద? మీ ముద్ర ఏమైనా ఉందా? పోనీ మీ ఇంటి ముద్ర ఏమైనా ఉందా? నా చెప్పే నాకు కావాలి. నాకు తెలియదు. ఎందుకంటే మనకి అక్కడికి వెళ్ళి ఏం చూడాలి నాకు తెలియదు. గొప్ప ఏదీ తెలియదు మనకి. గొప్ప ఏదో తెలిస్తే ఆ గొప్పని చూస్తాం, మిగతా అవేమి పట్టించుకోం. అక్కర్లేదు, వాటి వల్ల మనకి ప్రయోజనం లేదు. నీకు తెలుసుగా. అందువల్ల ఆ గొప్ప ఏమిటో అణోరణీయాన్ మహతో మహియాన్, అది నువ్వు చూసుకోవాలి అని అంటే ఇదిగో ఇది తెలియాలి నీకు. కాబట్టి ఆ సృష్టి అంతా ఆయన నుంచి వచ్చింది అనేది మనసులో పెట్టుకో దృఢంగా. అప్పుడు ఆ సృష్టిని అంతా కూడా గౌరవిస్తావు నువ్వు. నీకు అనవసరమైంది నువ్వు వదిలేస్తావు. నీకేది సహాయం చేసిందో దాన్ని గౌరవిస్తావు, భక్తిగా చూస్తావు, దానిలో ఉపయోగించుకుంటావు, బాగుపడతావు. అలా
అందుకోసం ఈ సృష్టి ప్రక్రియ అంతా కూడా పురాణంలో మనకి ఉపయోగపడుతుంది. తత్ర